హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బాలుగాడి టాకీస్. ఈ మూవీ ఆహాలో రన్ అవుతోంది భయ్య. గతంలో కొన్ని మంచి మూవీస్ లో సైడ్ రోల్ లో చేసిన శివకుమార్ ఈ మూవీలో హీరోగా వన్ మ్యాన్ షోగా చేశాడని చెప్పొచ్చు. ఈ మూవీ కామెడీ డ్రామా థ్రిల్లర్ గా సాగుతుంది. రన్ టైం వచ్చేసి 2 hours 2 minutes గా ఉంది. మరి మూవీ ఎలా ఉంది అనేది ఇన్ డెప్త్ రివ్యూలో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి భయ్య. నచ్చితే లైక్ చేయండి. ఇక మూవీ ప్లాట్ ఏంటంటే, బాలు అలియస్ శివకుమార్ ఒక థియేటర్ కు ఓనర్. ఒకప్పుడు గొప్పగా నడిచిన ఆ టాకీస్ సరైన మూవీస్ దొరక్క లాస్ లో ఉంటుంది. మరి ఆ థియేటర్ కి ఎలాగైనా వైభవం తీసుకురావాలని బాలు అప్పులు చేసి మరి చాలా ప్రయత్నాలు చేస్తుంటాడు. అలాంటి సమయంలో అనుకోని సంఘటన ఒకటి జరుగుతుంది. మరి ఏంటా సంఘటన, అతని కల నెరవేరిందా, అతని సమస్యలు తీరాయా అనేది మిగతా స్టోరీ. మూవీ చూసాక నాకైతే పర్వాలేదు, ఒకసారి చూడొచ్చు అనిపించింది భయ్య. మూవీ స్టార్టింగ్ లో నిధి గురించి చూపిస్తారు, అది కొద్దిగా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఆ తర్వాత నుండి మూవీ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ తో పాటు కొద్దిగా స్లోగా ఉన్న ఫీలింగ్ అయితే కలిగింది. మెయిన్ స్టోరీలోకి వెళ్ళడానికి కొంచెం టైం తీసుకున్నట్టు అనిపించింది. ఫస్ట్ హాఫ్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ తో పాటు అక్కడక్కడ కామెడీతో సాగితే, సెకండ్ హాఫ్ మర్డర్ మిస్టరీతో ట్విస్టులతో ఎంగేజింగ్ గా సాగుతుంది. అదేవిధంగా క్లైమాక్స్ కూడా బాగుంది. శివకుమార్ నటన చాలా బాగా అనిపించింది. కొన్ని అడల్ట్ సీన్స్ అయితే ఉన్నాయి, సో ఫ్యామిలీతో చూడలేము. హీరోయిన్ గా శరణ్య శర్మ తన పాత్రలో పరిధి మేరకు నటించారని చెప్పొచ్చు. జబర్దస్త్ ఇమాన్యుయల్ కామెడీ పరంగా ఈ మూవీకి ప్లస్ అని చెప్పొచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు. ఓవరాల్ గా మూవీ స్లోగా స్టార్ట్ అయ్యి ఎంగేజింగ్ గా సాగుతుందని చెప్పొచ్చు. ఒకసారి మాత్రం చూడొచ్చు అనిపించింది భయ్య. మీరు కూడా చూసేయండి, ఎలా ఉందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.